సీఎం అయితే ఆయన ప్రసంగం మొత్తం కూడా ఒకటి ముఖ్యమంత్రి గారి ప్రసంగం ఈ గ్రాఫిక్స్ షో మూడు మీ మీద కామెంట్స్ సో తుప్పు పట్టిన సైక్లిక్ వస్తున్నారు మీరంతా అందరికీ నమస్కారం అండి మేడం ఇది సిద్ధం సభ అని జగన్మోహన్ రెడ్డి గారు పేరు పెట్టారు కానీ అబద్ధం సభ అని పెట్టుంటే చాలా బాగుండేదని నాకు అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఆద్యంతం అబద్ధాలే అంటే జన సమీకరణ దగ్గర నుంచి గ్రీన్ మ్యాట్ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు ప్రజలు కేకలు పెడుతున్నట్టు కుర్రోళ్ళు అరుస్తున్నట్టు ఆ సైడ్ ఆ వాయిస్ ఏదైతే వస్తుందో అరుస్తున్నట్టు అది కూడా గ్రాఫిక్సే అది కూడా ఆర్టిఫిషియల్ అరుపులే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏమి వాయిస్ రికార్డింగ్ నిన్న స్టార్ట్ అయింది కాదండి అది ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి సభల్లో కూడా సభలో జనం పారిపోతూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటారు సైడ్ నుంచి ఆ రీ రికార్డింగ్ లో జనం అరుస్తున్నట్టు వెనకాల రికార్డింగ్ అది పెడతారనమాట నేను మాకు ముందే తెలుసు కానీ నిన్నటితో తేటతెల్లమైంది ప్రజలందరికీ అంటే ఈ గ్రీన్ మ్యాట్ ఏంటి ఈ వెనకాల వచ్చే సౌండ్ లెక్కర్ ఇచ్చి ఆ బాటిల్స్ ఇచ్చి వాళ్ళు తాగుతూ వస్తున్న పరిస్థితి సగం మంది దారిలోనే పేకాట ఆడుకున్నారు జనం రాక సభ వెలవెలబోతా ఉంటే ఇంకో పక్కన వీళ్ళు ఆర్తనాదాలు ఎవరు అంబటి రాంబాబు గారు కానీ అనిల్ కుమార్ యాదవ్ గారు కానీ ఒక డ్రోన్ బయట నుంచి వచ్చి ఒక ఫోటోలు తీస్తుందంటే మీకు ఎందుకు ఇబ్బంది నిజంగా అక్కడ జనం ఉంటే నిజంగా కిక్కిరిసిపోయి ఇసుకేస్తే రాలనంత జనం ఉంటే ఎందుకు కంగారు పడి కాలు తొక్కేసుకోవాలి దీని అంతటికి ఒక ఎత్తు అయితే జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ ఇంకొక ఎత్తు జగన్మోహన్ రెడ్డి గారు నేను సింహం సింగిలు నేను మగోడిని అది ఇది అని చెప్పి రకరకాల డాంబికాలు చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి పేరు పలకలేరు నరేంద్ర మోదీ గారి పేరు పెట్టి ఆయన తిట్టలేరు కనీసం బీజేపీ అనే ఒక పార్టీ పేరు కూడా ఆయన తీసి తిట్టలేని పరిస్థితి ఇంకా మీరు సింహం సింగిల్ అయితే ఏంటి లేకపోతే మేమంతా కలిసి వస్తే ఏంటి మీరు పిరికిగా మీకు దమ్ము ధైర్యం లేదు కనీసం పేరు పెట్టి సంబోధించే సత్తా లేదు మీకు ఇంకా మీరు సింహం సింగిల్ అని చెప్పమాకండి ఇంకోటి ఏంటంటే ఇక్కడ అబద్ధం సభ అని ఎందుకని అన్నానంటే ఆద్యాంతం అబద్ధాలే జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు స్పీచ్లు రాసిస్తూ ఉన్నారు కానీ అన్ని అబద్ధాలు రాసిచ్చారు ఫస్ట్ అబద్ధం ఏంటంటే మీ బిడ్డ నేను మీ బిడ్డని అనేదే పెద్ద అబద్ధం ఎందుకంటే ఈ రోజున ప్రభుత్వ స్థలాలు ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని చూసి అదేనండి ప్రజలందరూ కూడా భయపడిపోతా ఉన్నారు ఈయన బిడ్డ అంటున్నాడు గబాలన మా ఆస్తులు కూడా అడుగుతాడేమో మా ఆస్తుల్లో వాటా అడుగుతాడేమో రేపొద్దున్న ఎలాగో సంపద సృష్టించడం చేతకాక మా ఆస్తులు కూడా తాకట్టు పెడతాడేమోనని వీళ్ళందరూ కూడా ఈ రోజున భయభ్రాంతులకు గురైపోతా ఉన్నారు కన్నతల్లికి కూడు పెట్టనోడు పిన్నతల్లికి చీర పెడతానన్నట్టు సొంత కుటుంబ సభ్యులే చీకొట్టి వెళ్ళిపోతా ఉంటే రోడ్డు మీద వెళ్ళే ప్రతి ఒక్కడిని నేను మీ బిడ్డని అంటే వాళ్ళు నిజంగా భయభ్రాంతులకు గురవుతా ఉన్నారు ఎందుకంటే ఈ రోజున వేసేయడానికి ఎవరు లేరు కుటుంబంలో అందరూ కూడా పారిపోయారు ఇంకెవరిని వేసేస్తాడు సింపతి కోసం అని చెప్పి అందరూ కూడా భయపడిపోతారు